పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన ఖరనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21. తిథి విదియ ఉదయం 8:55 వరకు, తరువాత తదియ తెల్లవారుజామున 5:44 వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 2:24 వరకు, వర్జం రాత్రి 9:36 నుంచి 11:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:31 నుంచి 8:05 వరకు, అమృతకాలం ఉదయం 9 నుంచి 10:26 వరకు, మరల తెల్లవారుజామున 6:15 ప్రారంభం. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం బ్రహ్మకల్పాది. మనకు ఇలా కల్పాదులు అనేటువంటివి, యుగాదులు అనేటువంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి సమయంలో పితృదేవతల్ని ఆరాధించటం అనే చర్యను చేపడుతూ ఉంటాం. ఆ విధంగా ఈ యుగాదుల్లో కానీ కల్పాదుల్లో కానీ పితృదేవతలను ఉద్దేశించి దానం చేయటం మన కర్తవ్యం. నిజానికి మనకు ఎన్నో సంపదల్ని తల్లిదండ్రులు అందజేశారు. వారిని ఉద్దేశించి మనం దానాధికారాన్ని నిర్వర్తిస్తే అది కృతజ్ఞత అవుతుంది. అలా చేయకపోతే కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞనే నాస్తి నిష్కృతి అంటారు రామాయణంలో. అంటే కృతజ్ఞుడైనటువంటి వాడికి పరిహారం, ఆ దోషాన్ని నివారించేటువంటి మార్గం ఏమీ లేదు అంటారు. అందుకని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి తల్లిదండ్రుల పైన. దానివలన మనకు మంచిది, మన పిల్లలకు మంచిది, సమాజానికి మంచిది. నేటి ఆణిముత్యం. సోమరితనమే బానిసత్వం, శ్రమే స్వాతంత్ర్యం.